హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి స్పెషల్ టెట్ నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది. కాకపోతే ఈ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ లో ఎటువంటి మార్పులు లేవు. రెగ్యులర్ టెట్ నోటిఫికేషన్ లో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే చిన్న మార్పు ఏంటి అంటే, మరి ఈ స్పెషల్ టెట్ కు దరఖాస్తు చేయడానికి కేవలం ఉపాధ్యాయులు మాత్రమే, అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ మాత్రమే అర్హులు. మామూలు జనరల్ అభ్యర్థులు ఈ స్పెషల్ టెట్ కు దరఖాస్తు చేయడానికి అర్హులు కాదు. అది తప్ప ఇక మిగిలినవన్నీ కూడా సేమ్ టు సేమ్, ఎలాగైతే రెగ్యులర్ టెట్ నోటిఫికేషన్ లో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉండడం జరిగింది. మొత్తానికి స్పెషల్ టెట్ అయితే ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం విడుదల చేసింది. మరి స్పెషల్ టెట్ కు సంబంధించిన సమాచారాన్ని మనం ఏపీ టెట్ వెబ్సైట్ లోనే చూడవచ్చు. ఏపీ టెట్ యొక్క వెబ్సైట్ అడ్రస్ tet2dsc.apcfss.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవడంతోనే ఇక్కడ చూస్తూ ఉన్నాం, స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్ విల్ ఓపెన్ ఫ్రమ్ August 25, 2026 ఆన్వర్డ్స్ అంటూ మనకు డైరెక్ట్ గా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆ నోటిఫికేషన్ లో ఏం వివరాలు ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూడవచ్చు. నోటిఫికేషన్ ను ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నోటిఫికేషన్ లో అన్ని వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ ఏ విధంగా అయితే మరి రెగ్యులర్ టెట్ ఉంటుందో అదే విధంగా దీంట్లో మరి సేమ్ ఇచ్చారు. కాకపోతే కేవలం ఇన్ సర్వీస్ టీచర్స్ మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. మరి ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి వివరాలను మనం ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఆగస్టు 2026 ఆగస్టు 24, 2026 తేదీన నోటిఫికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదల. ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ ఆగస్టు 2026 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం. ఆగస్టు 25, 2026 నుండి ప్రారంభం. ముఖ్యమైన తేదీలు ఫస్ట్ ఒకసారి గమనిద్దాం. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ రేపటి నుండి అంటే ఆగస్టు 25 నుండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 24. ఫీజు చెల్లింపు కాలం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు. ప్రతి పేపర్ కు పరీక్ష ఫీజు 1000 రూపాయలు. దరఖాస్తు విధానం ఆన్లైన్ లో మాత్రమే. అధికారిక వెబ్సైట్ csc.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరెవరు స్పెషల్ టెట్ రాయొచ్చు అంటే, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ రెగ్యులర్ టీచర్లు, మినిమం టైం స్కేల్ పై నియమితులైన టీచర్లు, లోకల్ బాడీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు, APRSREIS అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి టీచర్లు, గవర్నమెంట్ వెల్ఫేర్ సొసైటీస్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి టీచర్స్, మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి టీచర్లు, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి టీచర్లు, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన టీచర్లు అందరూ కూడా, అంటే ఎవరైతే ఆల్రెడీ టీచర్లుగా పనిచేస్తున్నారో అటువంటి వారు మాత్రమే ఈ టెట్ పరీక్షను రాయవచ్చు. మరి పేపర్లకు సంబంధించి అర్హతలు మనం చూస్తే, పేపర్ 1 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధించడానికి గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ లో పనిచేస్తున్న SGT మరియు LFL హెడ్ మాస్టర్స్, DLED మరియు BED రెండు ఉన్నవారు పేపర్ 1 రాయవచ్చు. పేపర్ 2 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు బోధించడానికి స్కూల్ అసిస్టెంట్స్, TGT, లాంగ్వేజ్ పండిట్స్, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ పేపర్ 2 రాయవచ్చు. SGTలకు DLED ప్లస్ BED రెండు అర్హతలు ఉంటే పేపర్ 1, పేపర్ 2 రెండింటికి అర్హత ఉంటుంది. ఒక్కో పేపర్ కు 1000 రూపాయల ఫీజు అనేది గమనించాలి. ప్రత్యేక టెట్ ఉత్తీర్ణత ప్రాధాన్యం. స్పెషల్ ఏపీ టెట్ ఆగస్టు 2026లో ఉత్తీర్ణత ప్రస్తుత పోస్ట్ లో కొనసాగడానికి లేదా తదుపరి ఉన్నత అంటే ప్రమోషన్ పొందడానికి అవసరమైన తప్పనిసరి అర్హతను నెరవేర్చడానికి మాత్రమే పరిగణించబడుతుంది. ఈ స్పెషల్ టెట్ ఉత్తీర్ణతను భవిష్యత్తులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఉపయోగించలేరు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు రెగ్యులర్ ఏపీ టెట్ లేదా CTET లో అర్హత సాధించాలి. కాబట్టి ఇది కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉపయోగపడే టెట్, అందుకే దీన్ని స్పెషల్ టెట్ అని అంటూ ఉన్నారు. మరి మామూలు అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి కానీ, ఒకవేళ దరఖాస్తు చేసి మరి ఉత్తీర్ణులైతే ఇది ఎటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు పనిచేయదు. అలాగే టీచర్స్ కూడా ఒకవేళ భవిష్యత్తులో మరి ఏదైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో సర్టిఫికేట్ ని పెట్టుకోవాలంటే కుదరదు. నెక్స్ట్ పరీక్ష విధానం.
ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫార్మాట్ లో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు. మొదటగా పేపర్ 1 150 మార్కులకు ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులు, మ్యాథ్స్ 30 మార్కులు, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 మార్కులు. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి పేపర్ 2 చూస్తే పేపర్ 2 కూడా 150 మార్కులకు ఉంటుంది. దాంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ లాంగ్వేజ్ 60 మార్కులు. ఇవన్నీ గమనిస్తే రెగ్యులర్ పేపర్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రూల్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక ఉత్తీర్ణత మార్కులు ఇవి కూడా స్పెషల్ టెట్ లో మార్చలేదు. మరి ఉత్తీర్ణత మార్కులు చూస్తే ఓసీ గానీ ఈడబ్ల్యూఎస్ గానీ అయితే 60%, అంటే 150కు 90 మార్కులు రావాలి. బీసీ 50%, అంటే 150కు 75 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ 40%, అంటే 150కు 60 మార్కులు వస్తేనే క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. ఇక సర్టిఫికేట్ చూస్తే స్పెషల్ టెట్ సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. అటెంప్ట్ సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. మార్క్స్ మెమో లేదా సర్టిఫికేట్ ఏపీ టెట్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. సర్టిఫికేట్ డిజి లాకర్ లో కూడా అందుబాటులోకి వస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులు ముఖ్యమైన సూచనలు గమనిద్దాం. ముందుగా ఏపీ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను పూర్తిగా చదవాలి. ఏపీ ఆన్లైన్ ఈ సేవలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత జర్నల్ నంబర్ పొందాలి. జర్నల్ నంబర్ వచ్చినంత మాత్రాన దరఖాస్తు పూర్తయినట్లు కాదు. ఫీజు చెల్లించి ఆన్లైన్ అప్లికేషన్ ను ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడే దరఖాస్తు పూర్తయినట్లు పరిగణిస్తారు. ఫోటో 3.5 x 3.5 సెంటీమీటర్స్ ఫోటోతో పాటు సంతకాన్ని స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. స్కాన్ చేసిన ఇమేజ్ పరిమాణం 50 KB కంటే ఎక్కువ ఉండకూడదు. ఫోటో స్పష్టంగా లేకపోతే లేదా తప్పు ఫోటో అప్లోడ్ చేస్తే అప్లికేషన్ తిరస్కరించబడుతుంది మరియు హాల్ టికెట్ జారీ చేయబడదు. కాబట్టి ఈ విషయాలని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమైన వెబ్సైట్ ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ csc.ap.gov.in. ఇన్ సర్వీస్ టీచర్లందరూ ఆగస్టు 25, 2026 నుండి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. సెప్టెంబర్ 24, 2026 లోపు ఫీజు చెల్లించి ఫైనల్ సబ్మిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ముఖ్యమైన ఏపీ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. మరోసారి ప్రభుత్వం విడుదల చేసిన దాన్ని కూడా చూద్దాం. మరి ఇందులో కూడా సేమ్ ఇదే సమాచారం ఏదైతే మనం చెప్పామో ఆ సమాచారం అంతా కూడా దీంట్లో మీరు క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. మరి ఇది ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. ఈ రోజే స్పెషల్ టెట్ కు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసింది. క్వాలిఫికేషన్స్ కావచ్చు, లేదా అర్హత మార్కులు కావచ్చు, లేదా పరీక్షా విధానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రెగ్యులర్ టెట్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అవే నియమ నిబంధనలతో ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఏమి చేంజెస్ అనేవి రాలేదు. చాలా మంది టీచర్స్ మరి మ్యాథమెటిక్స్ వాళ్ళు ఏంటి మేము సైన్స్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా చదవాల్సి వస్తుంది మార్చండి అని అడిగారు. మరి దాన్ని కూడా సిలబస్ ను కూడా ఏది మార్చలేదు. అలాగే మార్క్స్ కూడా తగ్గించండి అంటూ కూడా అడిగారు. మరి దాన్ని కూడా ఇక్కడ తగ్గించకుండా ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి స్పెషల్ టెట్ అనేది అయితే కేవలం స్పెషల్ టెట్ అని పేరులో మాత్రమే ఉంది తప్ప మరి ఇది ఎటువంటి స్పెషల్ టెట్ కాదు అనేది మరి అభ్యర్థుల నుంచి ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి స్పందన. ఇది ఆన్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ విధానంలోనే పరీక్ష అనేది ఉంటుంది. తర్వాత నార్మలైజేషన్ అనేది కూడా దీంట్లో ఉంటుంది. ఇక హాల్ టికెట్స్ అనేవి అక్టోబర్ 5వ తేదీ నుంచి విడుదలవుతాయని ఇచ్చినప్పటికీ పరీక్షా తేదీ మాత్రం క్లియర్ కట్ గా ఇవ్వలేదు. అయితే అక్టోబర్ లో పరీక్షలు ఉండే అవకాశం ఉంది అనేది సమాచారం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్టోబర్ 5న హాల్ టికెట్లు విడుదలవుతాయి కాబట్టి పరీక్షలు కూడా అక్టోబర్ లో ఉండే అవకాశం ఉంది. రెగ్యులర్ టెట్ కు స్పెషల్ టెట్ కి తేడా ఏంటి అంటే రెగ్యులర్ టెట్ కు అందరూ దరఖాస్తు చేస్తారు. మరి స్పెషల్ టెట్ కు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు. ఇది ఏపీ స్పెషల్ టెట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.